ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం చేసుకున్న సంగతి మనకు తెలుసు. అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి అధికార కూటమి ప్రభుత్వం అలాగే ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు అధికార కూటమిలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావతీస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం నుండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వెళ్లడం కంటే వందే భారత్ రైలు ఎక్కి విజయవాడకు చేరుకోవడమే సులభమని విష్ణుకుమార్ రాజు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం వేదికగా విష్ణుకుమార్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో అధికారిక కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఆ టైంలో అదే కూటమిలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం అనేది ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ నగరంలో నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకోవడానికి దాదాపు 2.5 గంటల సమయం పడుతుందని పేర్కొన్న విష్ణుకుమార్ రాజు ఎయిర్పోర్ట్ కు వెళ్లే కనెక్టింగ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని, అంతే దూరం ప్రయాణించి విమానం ఎక్కడం కంటే రైలు ప్రయాణమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలోనే విశాఖ ఎంపీ భరత్ చొరవ తీసుకొని అదనంగా మరో 2 వందే భారత్ రైలును కేటాయించేలా చూడాలని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. అయితే రోడ్ల నిర్మాణం పూర్తి కాకుండా ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తే ప్రయాణికులు ఇబ్బంది పడతారని హెచ్చరించారు. ఇదే క్రమంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసివేతపై కూడా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చే తరుణంలో పాత ఎయిర్పోర్ట్ మూసివేయాలనే ప్రతిపాదన ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. నగర ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్న ఈ విమానాశ్రయాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఎయిర్పోర్ట్ ను మూసివేసే ఆలోచన ఉంటే దానిపై ముందుగా ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి పేరు కోసం ఇప్పటికే టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వారు నడుస్తుంటే, తాము భూసేకరణ చేశామని వైసీపీ నేతలు చెబుతుంటే ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నది తామేనని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో విష్ణుకుమార్ రాజు నేరుగా ప్రాజెక్టుకి సంబంధించి ఇలా మాట్లాడడం, పాత ఎయిర్పోర్ట్ ప్రాముఖ్యతను ప్రస్తావించడం కూటమిలో ఇప్పుడు కొంచెం గందరగోళంగా ఉంది. ప్రయాణికుల ప్రయోజనాలే ముఖ్యమని, భౌగోళిక ఇబ్బందులు గమనించకుండా నిర్ణయాలు తీసుకోవద్దని విష్ణుకుమార్ రాజు ప్రభుత్వానికి సూచించారు.